విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఎంతో ముఖ్యమని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానం చేసి నగదు బహుమతితో పాటు ప్రతిభా పురస్కారాలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విద్యార్థులకు అందించి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వినూత్నంగా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 2024-2025 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలలో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానం చేసి నగదు బహుమతితో పాటు ప్రతిభా పురస్కారాలు అందించారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు చేయూతనందించారు. ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 330 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వాటిలో కేవలం 9,500 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కావాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. పిల్లలతో మాట్లాడడానికి పేరెంట్స్ సమయాన్ని కేటాయించాలని, సోషల్ మీడియా వచ్చాక పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారి చెడు వ్యసనాల వైపు వెళ్తున్నారని తెలిపారు. స్నేహితుల పట్ల, బంధువుల పట్ల, సమాజం పట్ల ఏ విధంగా మెలగాలో పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి తాను 100% కృషి చేస్తానని, నియోజకవర్గ వ్యాప్తంగా 43 క్లస్టర్ల పాఠశాలను అభివృద్ధి చేయాలని విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశాలు జరిపి నిర్ణయించినట్లు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటి లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు తగిన తోడ్పాటు అందించడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారని, ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఎల్లవేళలా సహకరిస్తుందని తెలిపారు. చిన్నప్పుడు మనం నేర్పించకపోతే, వాళ్ళని వదిలేస్తే మనకున్న ఏదో టెన్షన్స్ ఉన్నాయి, వ్యాపారమనో ఇంకేదో మనకు వేరే టెన్షన్స్ ఉన్నాయని చెప్పి పిల్లల మీద శ్రద్ధ చూపి పిల్లల మీద టైం స్పెండ్ చేయకపోతే ఒకసారి వాళ్ళ చేతికి వెళ్ళిపోయిన తర్వాత మన చేతికి రాదు వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా కోరుతున్నాను. నేను ఇప్పుడు ఇటువంటి కార్యక్రమం ఎందుకు చేసినాం అంటే, ప్రభుత్వ బడి అంటే ఎవరు పంపించమంటారు, ఆటో ఇచ్చి ఫీజు కట్టైనా సరే ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు. కానీ ఇక్కడ గాంధీజీ మా మిత్రుడు ఉన్నాడు కోడిసీరు, ఆయన స్కూల్లోనే 2,000 మంది ఉంటారు, మన గవర్నమెంట్ స్కూల్లో 200 మంది కూడా లేరు. మీ అందరిని అడుగుతున్నా, నేను మీకోసం 24 hours పనిచేస్తా. మీకు ఏది కావాలన్నా ప్రభుత్వం నుంచి, నా తరఫు నుంచి, మా ఫౌండేషన్ తరఫు నుంచి మేము సపోర్ట్ చేస్తాం. కానీ ప్రభుత్వ బడులలో ఉన్న సంఖ్య పెరగాలి. 70 మంది ఉంటారు, స్కూల్ నడపమంటారు, ఎట్లా నడుస్తుంది? మౌలిక వసతులు కల్పించాలన్నా, మంచి బోధించే ఉపాధ్యాయులు రావాలన్నా స్కూల్లో స్ట్రెంత్ ఉంటే చేయొచ్చు. ఇప్పుడు ఎట్లయిందంటే చికెన్ అండ్ ఎగ్ లాగా అయిపోయింది, కోడి ముందా గుడ్డి ముందా అన్నట్టు. మీరు ఫస్ట్ అవన్నీ చూపించట్లేదు. ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు. పిల్లలందరూ ప్రభుత్వ స్కూల్స్ని ఈరోజు మనం ఎంకరేజ్ చేయాలి అంటే తప్పకుండా మనందరము ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ మంచి విద్యను వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేసినట్లయితే తప్పకుండా ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా ఇంకా ముందుకు పోయి ఇంకా చాలా బాగా అభివృద్ధి చెందుతాయని రాజగోపాల్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పం. ప్రభుత్వ బడిలో చదువుకొని ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ సాధించిన 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా మా మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా నగదు బహుమతి, మెమెంటో సన్మానం చేయడం జరిగింది. గత 18 ఏళ్ళుగా నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత విద్య మీద, మునుగోడు నియోజకవర్గం ఉన్న పాఠశాలల మీద, విద్యార్థుల సంఖ్య మీద, ఇక్కడ ఉన్న ఏర్పాట్ల మీద ఎన్నోసార్లు అధ్యయనం చేసి అధికారులతోటి, స్థానిక నాయకులతోటి రివ్యూ మీటింగ్స్ పెట్టిన తర్వాత దాదాపు 330 స్కూల్స్ ఉంటే మునుగోడులో కేవలం 9,000 మంది
స్ట్రెంతే ఉన్నది. అంటే యావరేజ్గా 30 మంది స్టూడెంట్స్ కూడా ఒక స్కూల్లో లేరు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ అన్నీ కలిపితే 330 స్కూల్స్ ఉన్నాయి. కానీ వాటి విద్యార్థుల సంఖ్య లేకపోవడం వల్ల మౌలిక వసతులు కూడా సరిగ్గా కల్పించలేకపోయినారు. అధ్యాపకుల కొరత ఉన్నది. వచ్చిండ్రో వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే విధంగా ప్రోత్సహిస్తేందుకు, తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని ప్రోత్సహిస్తేందుకు ఈరోజు ఈ కార్యక్రమం చేసి వాళ్ళకు సన్మానం చేసి నగదు బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ స్టూడెంట్స్తో పాటు ఇంటర్మీడియట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ సాధించిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లల్ని ప్రోత్సహించాలి. పిల్లలను మనం పెడదారి పోకుండా ఇటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళని చైతన్యవంతులు చేసి ఒక దురలవాట్లకు పోకుండా, ఇటువంటి చెడు ఆకర్షితులు కాకుండా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా తల్లిదండ్రులతో సహా వాళ్ళని పిలిచి చేసినట్టయితే, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. డిఓ గారు, యాదాద్రి జిల్లా సత్యనారాయణ గారు, అదేవిధంగా ఎంతోమంది ఎంఈఓలు, నల్గొండ యాదాద్రి జిల్లా, అదేవిధంగా ఉపాధ్యాయులు, మా సహచార నాయకులు, నాతో పాటు నడిచే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులతో సహా పిల్లల్ని కూడా ఈ ప్రోగ్రాం తీసుకొచ్చి దీన్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలతోటి రాబోయే రోజుల్లో